నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు ఎంఎన్ఎస్ రెడ్డి. ఓకే రెడ్డి గారు, ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి ఏస్ట్రావ్ నగర్ మారుతి నగర్ దగ్గర. లైక్ నేను రోజు ఇటు నుంచి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాను. అసలు ఏం పూజలు చేస్తున్నారు? అండ్ రేపు అన్నదానం కళ్యాణం కూడా అన్నారు. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? డీటెయిల్స్ చెప్పగలరా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మేము స్థాపించి 33 years అయిందమ్మా. ఓకే, అది మేము ఇప్పుడు 20 years నుంచి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. సేమ్ ఇదే డేట్ లో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 20 years. 20 వార్షికోత్సవం. ఓకే ఓకే. అంటే 20 years నుంచి అంటే గుడి ఇలానే ఉందా లేదా తర్వాత మీరు డెవలప్ చేశారా? మేము గత 15 years తర్వాత మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అప్పటి నుంచి 20 years నుంచి కంటిన్యూగా మేము బ్రహ్మోత్సవాలు చేపిస్తాం. ఓకే, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతుందండి? రేపు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతాము. ఓకే, భక్తులు రావాలి అంటే 9:30కి వస్తే సరిపోతుందంట? భక్తులు రావాలంటే 9:30కి వస్తే సరిపోతుంది. ఓకే, అది ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొన్ని అట్లీస్ట్ దర్శనం చేసి అన్నదానానికి రావాలి, ప్రసాదం అని వద్దాం అనుకుంటారు కదా, అది ఏ టైం ఉండొచ్చండి? అదే ఆల్మోస్ట్ 1:30 భోజనాలు కూడా అయిపోతాయి. ఓకే, పర్టికులర్ గా మీరు ఇంతమంది రావాలి లేదమ్మా, అందరూ ఆహ్వానితులే. మినిమం 2000 members కి మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం భోజనాలు. ఓకే, మేము ఎవరైనా రావచ్చు. ఎవ్రీ ఇయర్ 2000 వరకు వస్తారా? ఎవ్రీ ఇయర్ 2000కి వస్తాం. ఓకే, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గ్యాస్ ప్రాబ్లమ్ అది అన్నారు, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేము కట్టెలు అరేంజ్ చేసి చేస్తున్నాం. ఓకే అండి, సో మనం చేసే పూజని ఏది తక్కువ చేయకుండా, గ్యాస్ లేకపోయినా ఏది లేకపోయినా మనం చేసేది ప్రాపర్ గా చేస్తున్నాం. ఎలాంటి లోటు రాకుండా ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తున్నాం కూడా సేమ్ అంతే చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.